మాంసములో పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదాం. ఆ తర్వాత మళ్ళీ మనం పరిశీలన చేసుకున్న తర్వాత ఆయన రక్త మాంసములో మరి యోగ్యముగా పాలు పంపులు పొందుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నాం. ఈ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా ప్రతి ఆదివారము ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆ తర్వాత మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందాలి. ప్రతి ఆదివారము ఎందుకు ప్రతి ఆదివారం అలాగ చేయాలి? మనం రక్షణ పొందాము, బాప్తీసం తీసుకున్నాము, ప్రతిరోజు వాక్యం చదువుతాం, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాం, ఇవన్నీ మనం చేసుకుంటున్నాం కదా. మరలా మనం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందినప్పుడల్లా మనం పరీక్ష చేసుకోవాలా అంటే ఖచ్చితంగా పరీక్ష చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక నియమము పెట్టాడు. ఆయన మీరు చూడండి, ఇప్పటికీ కూడా ప్రతి వారు కూడా ఆ నియమాన్ని పాటిస్తూనే ఉంటారు. మీరు చూడండి, మీ ఇంటిలో నుంచి మీరు బయటికి వెళ్ళారనుకోండి, ఏదో పని నిమిత్తం మీరు బయటికి వెళ్ళారనుకో, మరలా మీరు ఇంటికి వచ్చినప్పుడు కనీసం మీ చేతుల్ని కాళ్ళనైనా కడుక్కుంటారు. స్నానం చేయకూడదు కానీ చేతుల్ని కాళ్ళను కడుగుతాం. ఒకవేళ మీరు కడుక్కోకుండా ఒకవేళ ఇంట్లోకి వచ్చేసిన, ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడైనా మీరు అక్కడెక్కడెక్కడ తిరిగి వచ్చారు కాబట్టి ఎక్కడెక్కడైతే ఏమైతే పట్టుకున్నారో దాని ద్వారానైనా మీ క్రిములు ఉంటాయి కాబట్టి కనీసం భోజనం చేసేటప్పుడైనా మీరు చేతులు కడుగుతారు. కారణం ఏంటి అంటే ఖచ్చితంగా మనం ఏది చేసినా బయటికి వెళ్ళి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఈ వ్యక్తిగత పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యము. మీ అందరికీ తెలుసు కదా, కరోనా రావడం వల్లట కొంత మేలు జరిగిందంట. ఏంటా మేలు అంటే ప్రతి ఒక్కరూ పరిశుద్ధతను పాటించడం నేర్చుకున్నారట. అది వచ్చి మనకు నేర్పించింది ఏంటంటే, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ లోనకి రావాలా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ వస్త్రాలు మళ్ళీ తీసుకొని మంచి వస్త్రాలు వేసుకోవాలా. అందుకే కదా కరోనా వచ్చినప్పుడు మనం వస్త్రాలు వేసుకున్న వస్త్రాలతో బయటికి వెళ్ళేస్తే మళ్ళీ విప్పేసి దూరంగా పెట్టేవాళ్ళం, దగ్గర కూడా ఇంటి బయట పెట్టేవాళ్ళం. కారణం ఏంటంటే ఎక్కడ ఏ క్రిములు మన దగ్గరకు వచ్చేయేమో అని. ఎంత జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసాం అంటే కరోనా లాంటి వైరస్కి మనం అంత జాగ్రత్త పడితే అంతకంటే భయంకరమైన వైరస్ అదే పాపం అనే వైరస్. అంటే ఈ పాపం అనేది చాలా భయంకరమైనది. కరోనా వస్తే మన శరీరాన్ని చంపగలదేమో కానీ మన ఆత్మను చంపలేదు. కానీ ఈ పాప రోగం అనే వ్యాధి ఇది ఎలాంటిది అంటే మన శరీరాన్నే కాదు మన ఆత్మను సైతము కూడా నరకములోనికి తీసుకెళ్లే వ్యాధిది. మరి దీని విషయంలో మనం ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలా? అందుకనే మనం దేవుని యొక్క మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు కానీ బయటి నుంచి దేవుడు మందిరంలోకి వచ్చినప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటాం కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ఇక్కడ సొలొమోను మహారాజు ఆయన ఏం చెప్పాడో మీకు చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనమండి. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడల్లా
మనం ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడే మనం ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు మందిరములో నుంచి లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు, మన స్థలాలకి వెళ్ళిపోయినప్పుడు మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదు. అంతేనా? మందిరానికి వచ్చినప్పుడే మన ప్రవర్తన చూసుకోవాలి, మన ఇంటికి పోయినప్పుడు మన ప్రవర్తన చూసుకోవాల్సిన బాధ్యత మనకు లేదు కదా. అందుకే కదా మందిరానికి వచ్చినప్పుడే మన ప్రవర్తన జాగ్రత్త చూసుకుంటాం. ఎలాగుంటాం తెలుసా? దేవుని బిడ్డలాగా తయారయ్యేస్తాం. చాలామంది దేవుని బిడ్డలు దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? నేను చాలామందిని చూశాను. లోకంలోకి వెళ్ళినప్పుడు అయితే ఎలా తయారవుతారో తెలుసా? ఇక లోకస్తులు ఎలాగైతే తయారవుతారో అలాగ తయారవుతారు. వాళ్ళకి వీళ్ళకి ఎక్కడ తీసుకుపోరు. నగల విషయంలో కానీ, బంగారు బట్టల విషయంలో కానీ, వారి తలలో అల్లుకునే విషయంలో కానీ, పువ్వులు పెట్టుకునే విషయంలో కానీ ఎక్కడ రాజీ పడరు. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ఎలాగొస్తారు తెలుసా? అసలు వాళ్ళకి ఏమీ తెలియనట్టు వస్తారు. అస్సలు ఏమీ తెలియదండి, అంతలాగొస్తారు. ఎందుకో తెలుసా? దేవుడు మందిరానికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు మనం ఎలాగ ఉండాలా? దేవుడు బిడ్డలాగా లేకపోయి ఉంటే ఇంకేమన్నా ఉందా? మనల్ని అక్కడ చెరిగి వేసేస్తారు మనల్ని. కాబట్టి మనం ఎలాగలంటే మన పువ్వులు ఎట్టుకోకూడదు, మంచి బట్టలు కట్టుకోకూడదు, అసలు మన ఒంటి మీద నగలు వేసుకోకూడదు, సామాన్యంగా వచ్చేస్తాం. ఎందుకు వస్తాం? దేవుడు బిడ్డలుగా ఉండాలి కదా. అలా కాదు. ఆయన అంటున్నాడు, నువ్వు దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా వస్తున్నావో, దేవుని యొక్క మందిరము నుంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా అంతే జాగ్రత్త ఉండాలా. అందుకని అంటాడు, ప్రతిరోజు కూడా ఒక క్రైస్తవుడు ఎంత భయముతో బ్రతకాలో. అయ్యో, ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి చెడిపోయిన సమాజం మధ్య నేను జీవిస్తున్నాను, నన్ను నేను ఎలాగ కాపాడుకోవాలి. మీకు చాలాసార్లు చూపించాను. నీతిమంతుడైన లోతు సొదొమ గుమారాల పట్టణాల్లో ఉన్నప్పుడంట ప్రతిరోజు తను బాధపడేవాడట. పేతురు రాసిన రెండవ పత్రిక, అపొస్తలుడైన పౌలు పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం అండి. 7-8 వచనాలు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి, వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. చూసారా? ఆ యొక్క నీతిమంతుడైన లోతు దినదినము తన నీతిగల మనసును ఆయన నొప్పించుకుంటూ తను అలాంటి మనుషుల మధ్య కాపురం ఉన్నాడట. చూసారా? ఎలాంటి మనుషుల మధ్య కాపురం ఉన్నాడు అంటే, దుర్మార్గుల యొక్క కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడుతూ వచ్చాడట. అసలు మనకు అలా బాధ అనిపిస్తుందంటవా? ఎప్పుడు గుడైపోతుందా, ఎప్పుడు పోదాంరా బాబు లోకంలోనికి అనుకుంటాం. ఎందుకో తెలుసా? లోకంలోకి వెళ్ళిపోతే హాయిగా తిరగొచ్చు, హాయిగా ఉండొచ్చు, మనకిష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు. చూసారా? ఎప్పుడు వదిలితే ఎప్పుడు పోదామా అనుకుంటారన్నమాట. కారణం ఏంటో తెలుసా? అక్కడైతే మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు. లోకంలో మనల్ని ఎవరు అడిగేవాళ్ళు, అడ్డేవాళ్ళు కూడా ఎవరు లేరు కదా. దేవుడి దగ్గరికి వస్తేనే మన అడగగలరు, కానీ లోకంలోకి వెళ్తే మనల్ని ఎవరు అడగగలరండి? కానీ దేవుని బిడ్డ దేవుడు మందిరములో ఎలాగున్నాడో, దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఎలా జీవిస్తున్నానో, దేవుడి దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళినప్పుడు కూడా అలాగే జీవించకపోతే నేను చేసిన ప్రతి వాటికి తీర్పు తీరుస్తాడు. అవునా? మీ అందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ అధ్యాయము 10వ వచనం అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఆయన ఏమంటాడు అంటే, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే,
తాను దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం మీదట ప్రత్యక్షము కావలియును. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు జాగ్రత్త లేకపోతేనే మన దేవుడు తీర్పులో తీసుకొస్తాడు. కానీ లోకంలో ఉన్నప్పుడు మనం ఎన్ని చేసినా దేవుడు వాటిని లెక్కలోకి తీసుకొని రాడా? జాగ్రత్త. నువ్వు దేవుడు మందిరానికి వచ్చినప్పుడే నేను లెక్కలోకి ఇలా తీసుకొస్తే, నువ్వు దేవుడి యొక్క మందిరములో లేనప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలా? ఎందుకో తెలుసా? అవి ఇంకా ఎక్కువగా దేవుడు తీర్పులో తీసుకొస్తాడు. ఆయన అంటాడు, నేను తీర్పు తీర్చవలసి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నా బిడ్డల దగ్గర నుంచే తీర్పు తీసుకొస్తాను. ఎందుకంటే నా ఇంటిని నేను చక్కపెట్టుకోలేనప్పుడు లోకానికి నేను ఎలా తీర్పు తీరుస్తాను? ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. ఆయన, నువ్వు లోకంలో జీవించినప్పుడు ఎలాగ జీవించావు, ఏం చేసావు, ఇదా నువ్వు చేసింది. అందుకనే దేవుని బిడ్డలు మనం దేవుడు మందిరానికి వచ్చినప్పుడే కాదు, దేవుడు మందిరం నుంచి భయపెట్టుకు వెళ్ళినప్పుడు కూడా మన ప్రవర్తన అంతకంటే మరి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకో తెలుసా? దేవుడు మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు చెడు మాట్లాడరు, చెడు విషయాలు నీకు బోధించరు, చెడు నడతలు నీకు నడవమని చెప్పరు, చెడు పనులు చేయమని చెప్పరు. ఇవన్నీ మంచే బోధిస్తారు. ఇక్కడ ఉన్నంతసేపు నీకు మంచే చెప్తారు. కానీ ఇక్కడి నుంచి నువ్వు లోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వు చూసేవి, నువ్వు వినేవి, నువ్వు చేసేవి, నువ్వు నడిచేవి ఇవన్నీ చెడే. అసలు ఇక్కడి నుంచి నువ్వు లోకంలోకి వెళ్తే చాలు, నీ అడుగు తీసి బయట పెడితే లోకంలో ఉన్న ప్రతీది కూడా చెడే. అంటే లోకంలో ఉన్న మనుషులు ఇలాంటి భయంకరమైన మనుషులు ఉన్నారు. అలాంటి మనుషుల మధ్య ఇంకెంత జాగ్రత్తగా బ్రతుకుతున్నావు? ప్రభువా, ఇలాంటి మనుషుల మధ్య నేను బ్రతుకుతున్నాను, ఇలాంటి వారి పాపము నాకు అంటుకోకున్నట్లుగా నన్ను కాపాడు తండ్రి. ఏ పాపము నాకు తగలకూడదు, ఎవరు పాపము నాకు అంటుకోకూడదు. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. ఆయన అంటాడు, దేవుని బిడ్డలుగా మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలట. ఈ జాగ్రత్త కలిగి ఉండడానికి 4 విషయాలు చెప్తాడు ఆయన. మొదటిది కీర్తన గ్రంథము 1వ అధ్యాయము, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. 1, దుష్టుల ఆలోచన చెప్పున నడువక. చూసారా, లోకములో ఉన్న మనుషులు ఎలాగున్నారు తెలుసా? ఎప్పుడు దుష్ట ఆలోచనలు చెప్పేవారు. అంటే దేవుని బిడ్డలను పాడు చేసే ఆలోచన చెప్తారే తప్ప దేవుని బిడ్డగా జీవించాలనే ఆలోచన నీకు చెప్పరు ఈ లోకంలో. అందుకని అంటాడు, ఒక దేవుని బిడ్డ దేవుణ్ణి ఎరిగిన తర్వాత లోకములో ఉన్న వారి దగ్గరికి ఏ సలహాకి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు తెలుసా? వాళ్ళు చెప్పే సలహాలన్నీ ఎలాగుంటాయి తెలుసా? దేవునికి వ్యతిరేకమైన సలహాలు చెప్తూ ఉంటారు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా కానీ ఇలాగే ఉండాలా, ఇలాగే జీవించాలా, ఇలా చెయ్యాలా, లోకంలో ఉన్నాం కదా, లోకంలో బతుకుతున్నాం కదా, ఇంతమంది కుటుంబం ఉంది కదా, ఇవన్నీ చేయకపోతే ఎలాగా? ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారి దగ్గరికి నువ్వెళ్ళి వాళ్ళ సలహాను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు నీకు? దేవుణ్ణి ఎరగిన వారు దేవుణ్ణి ఎరగిన సలహాలే చెప్తారు నీకు. అందుకన్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నువ్వు నడవకూడదు. ఎవరు దుష్టులు? దేవుణ్ణి ఎరగిన ప్రతి వ్యక్తి కూడా దుష్టుడే. దుష్టులు దుష్ట ఆలోచనలు చేసేవారు, దుష్ట తలంపులు తలంచేవారు, దుష్ట కార్యములు చేసేవారు, వీళ్ళందరూ దుష్టులే. అంటే దేవుణ్ణి ఎరగకుండా ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఒక దుష్టుడిగానే ఎంచబడుతున్నారు. వాళ్ళే దేవునికి విరోధమైన కార్యములు చేసేవారు. 1, దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలువకూడదు. చూసారా, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి ఎరగని పాపుల మధ్య నువ్వు వాళ్ళ యొక్క మార్గములో నిలవకూడదు. ఈరోజు సోమవారం నుంచి శనివారం వరకు మనం లోకంలోనే జీవించేవాళ్ళం. అలాంటి మనుషుల మధ్య దేవుణ్ణి ఎరగిన మనుషులతో మనం జీవించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా? వారి మార్గములో నువ్వు నిలవకూడదు. ఎందుకో తెలుసా? వారి మార్గములన్నీ దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తూ ఉంటారు, దేవునికి విరోధమైన మార్గంలో వెళ్తూ ఉంటారు. ఆ మార్గంలో ఎప్పుడూ వెళ్ళకూడదు అని అన్నాడు.
దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. అంటే సరే, అపహాసకులు ఎలాంటి వారు తెలుసా? ఎదుట వారిని ఎగతాళి చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఈ రోజున చూడండి, చాలా మరి మరి ఈరోజు మానవులందరూ కూడా చాలా వరకు ఇలాంటి ఎదుట వారిని అవమానపరిచేటట్లుగానే, ఎదుటి వారిని కించపరచడమే వీళ్ళకి అపహాస్యం. ఈరోజు మన ఫోన్లో కానీ టీవీల్లో కానీ ఇప్పుడు అంతా చూపించేది కూడా ఇతరులు ఏడుస్తూ ఉంటే వీళ్ళు నవ్వుతూ ఉంటారు, ఇతరులు బాధపడుతూ ఉంటే వీళ్ళు సంతోషిస్తూ ఉంటారు. ఇది అపహాస్యం అనేది మాట. అపహాస్యం అంటే ఏంటంటే ఇతరులను దుఃఖపెట్టి వీళ్ళు సంతోషించడం. అదే కదా నేర్పిస్తుంది ఈరోజు లోకం అంతా. ఎన్ని ఉన్నాయి కదా అలాంటి షోలు, ఎన్ని షోలు పెట్టారు, ఎన్ని పేర్లు పెట్టారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? అపహాస్యము, నవ్వులాట ఆడుకోవడానికి అన్నమాట. ఎలాంటి నవ్వులాట అంటే ఇతరుల మీద కామెడీ చేసి, ఇతరులను చులకన చేసి వీళ్ళు నవ్వడం అన్నమాట. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఇలాంటి అపహాస్యమైన వాటికి చోటెవరు. ఇలాంటి వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూర్చోవడానికి కూడా ఇష్టపడరు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించాల. సరే, దేవుని యొక్క బిడ్డలుగా ఇలాంటి మనుషుల మధ్య మనం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఎందుకంటే లోకము, దేవుడి నుంచి మనం లోకంలోకి వెళ్ళినప్పుడు, ఇలాంటి సమాజం మధ్య మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎంత ఎలాగ ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథంలో యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరు పాముల వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటముగాను ఉండాలట. ఈ రెండు జాతుల్ని వాడాడు ఆయన. ఒకటి పాము, రెండవది పక్షి. ఇలాగ బ్రతకాలట. ఎందుకు దేవుడు పాముల వలె వివేకంగా ఉండమన్నాడు అంటే, ఆయన అంటాడు, పాము అంట శబ్దం వినబడితే చాలట. ఒక మనిషి వస్తున్నాడు కానీ, ఒక జంతువు వస్తున్నాడని కానీ శబ్దం వినబడిన, ఆ ధ్వని వినబడితే చాలట, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోద్దట. అవునా? ఎందుకంటే తనకి కూడా ప్రాణభయము తెలుసు. మనిషి కానీ మనిషి చేతిలో నేను కనపడ్డానా వాళ్ళ కంటికి నన్ను చంపేస్తారని తెలుసు దానికి. అందుకని అది శబ్దం వినబడగానే పారిపోద్దట. శబ్దం వినబడగానే పారిపోద్దట. దానికి వినడానికి ఎన్ని చెవులు ఉన్నాయంటారా? మీరు పాముకి చెవులు ఎప్పుడైనా చూసారా? పాముకి చెవులు ఉన్నాయా? ఉన్నాయా? మా వసంత చూసిందట పాముకి చెవులు. ఎక్కడ ఉంటాయమ్మా పాముకి చెవులు? చూసావా? మరి చూసానన్నా. పాముకి చెవులు ఉన్నాయా? ఏవండి? లేదండి, పాముకి చెవులు లేవండి. ఎన్ని పాములు కూడా చంపామో మేము. ఏ పాము కన్నా చెవులున్న పాము మాకు ఏది కనపడలేదు. పాముకి ఎక్కడ చెవులు ఉండవు, కానీ మరి ఎలాగంటుంది అది? దానికి ఎలా వినబడుతుంది శబ్దం అంటేనంట, దాని పొట్ట కింద దానికున్న ఆ చర్మమే ధ్వని. అందుకంటాడు, మనిషి నడిచాడంటే భూమి అదురుతుందట. ఏ జంతువైనా ఏదైనా దానికి శబ్దము వినగానే భూమి అదురుతుందంట. అదరగానే ఇక్కడ ఏదో వస్తుంది అని అక్కడి నుంచి తప్పుకొని పారిపోద్దట. దానికి చెవులు లేకపోయినా దానికి ఎంత వివేచించే జ్ఞానం అంటే, ఎక్కడో ఒక మనిషి నడుస్తూ ఉంటే ఆ మాట్లాడిన ధ్వనికి దీన్ని పొట్టకుందున్న ఆ తరంగాలు చెప్పగానే అక్కడి నుంచి వెనక్కి మళ్ళీపోద్దట. అదట ఒక దేవుని బిడ్డ ఎలాగుంటాడో తెలుసా? పాము వలె వివేకంగా ఉంటారట. మనం ఏం చేస్తాం తెలుసా? అక్కడ ఏం జరుగుతుందా, అక్కడ ఏం మాట్లాడుతున్నారా, అక్కడ ఏం చేస్తున్నారా ఒక్కసారి చూసి వచ్చేద్దాం, మనకి అక్కడ ఉండదులే అనుకుని వెళ్తామంట. అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఎలాగెళ్తామో తెలుసా? చూసి వచ్చేద్దామని వెళ్తామంట. చూసి వచ్చే అక్కడికి వెళ్ళి చూడడానికి వెళ్ళి ఏం చేస్తాం? అక్కడ కూర్చుంటామట. మనం చూసి వచ్చేదానికే వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళి కూర్చుంటాం. ఈ కూర్చున్న దగ్గర నుంచి ఏం మొదలెడతాము? వాళ్ళు చెప్పినవన్నీ వింటూ ఉంటామంట. అర్థమైందా? అందుకే అన్నాడు ఆయన, చూడ్డానికి వెళితేనే జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ లోకం ఎలాంటిదో తెలుసా? చూసి వస్తే చాలట. అందుకంటారు, అమ్మా వీళ్ళు చూసి వస్తే కాల్చి వచ్చేస్తారమ్మా అంటారు. అలా చూడడానికి పంపిస్తే తగలెట్టి వచ్చేస్తారట. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? లోకంలో ఉన్న మనుషులు అలాంటి వాళ్ళు. చూడమంటే చాలు తగలెట్టేస్తారనమాట.
ఒక్కదాన్ని ఎన్ని సృష్టిస్తారో. ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆయన అన్నాడు, మనుషులు ఎలాంటి వాళ్ళు అంటేనంట, ఆయన ముగ్గురు మనుషుల్ని పిలిచాడట. ఈ ముగ్గురు మనుషుల్ని పిలిచి ఆయన అన్నాడు, నీ చెవిలో ఒక మాట చెప్తాను, ఆ మాట రెండో వాడికి చెప్పొద్దు అన్నాడట. సరే, ఆయన వచ్చిన తర్వాత ఈ మాట ఎవరికి చెప్పొద్దు అన్న మాటే చెప్పాడట. అంతకని కూడా ఆయన ఏం చెప్పలేదట. ఇప్పుడు రెండో వాడిని నన్ను అడిగాడట, నేను ఏం చెప్పాను నన్ను అడుగు అన్నాడట. ఒరే ఆయన ఏం చెప్పాడరా నీకని అడిగాడు. ఒరే ఈ మాట ఎవరికి ఊరికరా ఆడు ఆ మాట చెప్పాడేంటి, నాకేం చెప్పొద్దు అన్నాడా. ఏదో చెప్పాడు, నువ్వేదో దాస్తున్నావు. ఎలాగుంటుంది తెలుసా, గొడవ పెట్టాలంటే చాలా తెలివితేటలతో గొడవ పెడతారు కొంతమంది. ఎలా పెడతారు తెలుసా, వీళ్ళు మాత్రం కాము కూర్చుంటారు, తగలెట్టేయని తగలెడతారు. అర్థమైందా? ఎవరికి చెప్పవలసినవి, ఎవరికి ఎలాగనవలసినవి అన్నీ అనేస్తారు. కానీ ఎలాగుంటుంది తెలుసా, అబ్బాయి మేమేమనలేదు, మాకేం తెలియదు, అసలు ఆ జోలికే రాలేదన్నట్టు ఉంటారు. అందుకన్నాడు ఆయన, లోకం ఎలాగుందో తెలుసా, ఇలాంటిది లోకం. మనం దేవుణ్ణి ఎరిగిన వారు అలాంటి మనుషులం కాదు, మనం తగలెట్టే వాళ్ళం కాదు, ఒకళ్ళని పాడు చేసేవాళ్ళం కాదు. మనం ఏంటో తెలుసా, పాపమునకు దూరంగా పోయేవాళ్ళం. అక్కడ అలాగున్నారా వాళ్ళు? ఓహో, అలాంటి మనుషులు, దేవుణ్ణి ఎరగిన మనుషుల దగ్గరికి మనం వెళ్ళడం ఏంటి? వాళ్ళు ఏం జరిగితే మనకేంటి? వద్దు. ఎందుకంటే వాళ్ళందరూ గుంపు కూడారు అంటే, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అంటే, అక్కడ జరిగేవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలే జరుగుతాయి. అవునా? ఈ రోజున ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఇవన్నీ అందుకే మనుషుల్ని ఆకట్టుకోవడానికి మాత్రమే ఇలాంటి ఆటలన్నీ ఆడతారు. చూడండి, తీర్థం పెట్టారనుకో, తీర్థాలు కదా, తీర్థాలు ఏం పెడతారు? ఎన్ని ఆటల వస్తువులు పెడతారో. ఎందుకు ఈ ఆటలన్నీ? ఆకర్షించి పాపం చేయడానికి. అర్థమైందా? అందుకనే దేవుని బిడ్డ తీర్థాలకు వెళ్ళకండి వెళ్ళకండి ఎందుకంటే తెలుసా? ఎందుకు? అక్కడికి వెళ్ళావా ఖచ్చితంగా నీతో పాపం సాతానుడు చేయిస్తాడు. నువ్వు అక్కడికి వెళ్తే చాలు అది ఏం చేయించాలో చేయిస్తుందట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను మీకు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనమండి. 4:3. మనము పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, చూసారా, అల్లరితో కూడిన ఏ ఆట ఆడినా అక్కడ అల్లరి నీచకార్యమే ఉంటుందన్నమాట. అక్కడ ఏమి మంచి ఉండదు. అందుకని దేవుని బిడ్డలు అనేవారు ఈ అల్లరితో కూడిన వాటి దగ్గరికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, అక్కడికి వెళ్ళావా నిన్ను పాపము చేయించడానికి సాతానుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను వదిలిపెట్టడు. మీ అందరికీ తెలుసు కదా, యాకోబు యొక్క ఒకగానొక కుమార్తె అయిన దేనా ఆ రోజు తన తండ్రిని అడిగి షెకేములో ఉన్న ఆ పట్టణాన్ని చూడడానికి వెళ్ళిందంట. షెకేము పట్టణంలో ఉన్న స్త్రీలను చూడడానికి వెళ్ళిందట. ఎందుకో తెలుసా? అక్కడున్న స్త్రీలు చాలా అందంగా అలంకరించుకుంటారట. వాళ్ళని చూడడానికి ఈ అమ్మాయి వెళ్ళిందంట. ఈ అమ్మాయి వెళితే ఈ అమ్మాయి ఏమైందో తెలుసా? ఆ షెకేము యొక్క అధికారి అయిన వాడు కుమారుడు ఈ అమ్మాయిని చూసి ఈమెను పాడు చేశాడు. అలా చేయడం వల్ల యాకోబుకు ఒకే ఒక కూతురు చచ్చేదాకా విధవరాలుగానే మిగిలిపోయిందంట. ఇక మళ్ళీ ఎవరూ పెళ్లి చేసుకోలేదామని. కారణం ఏంటో తెలుసా? తన జీవితాన్ని పాడు చేసుకుంది ఒక్కసారి లోకంలోనికి వెళ్ళి. జాగ్రత్త. ఈ రోజు దేవుడు అనేది ఏంటో తెలుసా? నువ్వు దేవుడు మందిరం నుంచి బయటికి వెళ్తున్నావు అంటే అసలు నీకు భయం ఉందా? అమ్మో, నేను బయటికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను ఎలాగ బ్రతకాలి, ఎలాగ జీవించాలి, ఇలాంటి మనుషుల మధ్య నేను ఎలాగ ఉండాలి, ప్రభువా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. ప్రతిరోజు నీ ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాను, నన్ను కాపాడు. ఇలాంటి కార్యములు చేసే మనుషుల మధ్య ఉన్నాను, నీకు విరోధంగా జీవించే మనుషుల మధ్య ఉంటున్నాను, నన్ను కాపాడు, నన్ను కాపాడు. నువ్వెంత కాపాడుకోవాలి, నీ జీవితాన్ని ఎంత సంరక్షించుకోవాలి. అర్థమైందా? అందుకన్నాడు, ఒక పాము వలె వివేకంగా ఉండాలట. దూరము నుండే
ఆ శబ్దం వినిపించిన, ఆ మాట వినిపించిన ఇక్కడి నుంచి నువ్వు తప్పుకొని పోవాలట. అంతే తప్ప అక్కడేం జరుగుతుందో, అక్కడేమనుకుంటున్నారో అని కానీ అక్కడికి వెళ్ళామా తప్పక నిన్ను పాపంలోనికి సాతాను దింపుతాడు. ఎందుకంటే నువ్వు కనపడకపోతే, నువ్వు కనపడితేనే అంటే నువ్వు కనపడకపోతే నిన్ను ఎవరు ఏమనరేమో కానీ నువ్వు కనిపిస్తే నిన్ను వదిలేస్తారా? అందులో సాతానుడు, దేవుణ్ణి ఎరగిన వాళ్ళు, దేవుని బిడ్డ కనిపించిన స్థలంలో కనిపించాడు అంటే అస్సలు నిన్ను వదలరు. కారణం ఏంటి తెలుసా? ఎలాగైనా నీతో తప్పు చేయించాలా. నువ్వు అనుకుంటావు నేను ఎలాగైనా తప్పించుకొని వచ్చేస్తాను, అలా కనపడకుండా వచ్చేస్తాను, నేను ఇలా చూసి ఇలా వచ్చేస్తాను. ఇవన్నీ అబద్ధాలు. నువ్వు వెళ్ళేవా ఖచ్చితంగా నిన్నే పట్టుకునేలాగా సాతానుడు చేస్తాడు. ఎందుకో తెలుసా? సాతాను యొక్క టార్గెటే నువ్వు కదా. ఎవరు దేవుడు బిడ్డ అనేవారు ఉన్నారో వారిని దేవుడి నుండి దూరం చేయడమే వాడు పని. అందుకనే పాము వలె వివేకంగా ఉండాలా. అంటే ఎక్కడైనా నీకు ఆ దేవునికి విరోధమైన స్థలం అని తెలిసినా, అక్కడ మనుషులని తెలిసినా, అలాంటి పరిస్థితులను తెలిసినా వెళ్ళకుండా ఉండడమే నీకు మంచిది. వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఒకటి, పక్షి వలె నిష్కపటముగా ఉండాలట. అంటే బైబిల్ గ్రంథంలో ఆయన రెండు పక్షులు వాడాడు ఆయన. ఒకటి పావురము, రెండు గువ్వ. ఈ రెండు ఎలాంటి పక్షులు అంటేనంట నిర్దోషమైన పక్షులట. ఇక పక్షి జాతిలో ఏ పక్షులు చూసినా దేవుడు పవిత్రమైనవని చెప్పలేదు, కానీ ఈ రెండు మాత్రమే పవిత్రమైన పక్షులు. తినకూడనివి. పక్షి యొక్క జాబితాలో మీరు చూస్తే ఎన్ని రకాలైన పక్షుల గురించి చెప్పాడో. తినకూడని పక్షి యొక్క జాబితాల్ని, తినే జాబితాలో ఉన్న పక్షుల్ని కొన్ని మాత్రమే చెప్పాడు ఆయన. మీరు చూడండి, నిర్గమాకాండలో చెప్తాడు ఎన్ని రకాల పక్షులు చెప్పాడో. గబ్బులము కానీ, కొంగ కానీ, కాకి కానీ, కపిరిగాడు కానీ, ఇలాగా గ్రద్ద కానీ, ఇలాంటి పక్షి జాతుల్లో ఎన్నో పక్షులు ఉన్నాయి. ఈ పక్షుల్లో దేనిని తినకూడదు కానీ అపవిత్రమైన పక్షులు అని చెప్పాడు. పవిత్రమైన పక్షి ఈ పావురాన్ని, గువ్వను మాత్రమే వాడాడు. ఎందుకు ఈ రెండాటినే వాడాడు? ఉన్న పక్షులకి ఈ పక్షికి ఏమైనా తేడా ఉందా? పక్షులే, కాకుంది, పావురం ఉంది, అన్ని పక్షులే కదా. ఎందుకు గ్రద్దని అంటే మరి పావురాన్ని, గువ్వనే పవిత్రమైన పక్షి అన్నాడు? ఉన్న పక్షులన్నీ కూడా అపవిత్రమైనవిగా ఎందుకు దేవుడు చెప్పాడు? కారణం ఏమండి? చెప్పండి. ఒకటి మా సిస్టర్ గారు ఏం చెప్పారంటే చేదు కట్టు ఉండదట, అందుకు పవిత్రం అన్నాడా? సరే, ఏంటి పవిత్రం చెప్పండి. పవిత్రము అపవిత్రము అనే దానికి లక్షణాలు మీ అందరికీ తెలుసు. ఏంటి పవిత్రం అంటే, ఏంటి అపవిత్రం అంటే? ఏమండి? పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు మీకు తెలుసు కదా. పవిత్రమైన పక్షి, అపవిత్రమైన పక్షి. పవిత్రమైన పక్షి చేసేదేంటి, అపవిత్రమైన పక్షి చేసేదేంటి? నా మాట చెప్పండి సిస్టర్ గారు. ఆ జంతువులు అయితే పవిత్రమైన జంతువు అంటే మీకు తెలుసు కదా, నెమర వేయాలి, డెక్కల చీలు ఉండాలి. మరి పవిత్రమైన పక్షి అంటే దీనికి గోర్ల చీరు ఉండాలా, దీనికి రెక్కలు ఉండాలా? ఏంటి మరి దీనికి చేస్తే పావురానికి, గువ్వకి, ఇతర పక్షులకి తేడా ఏంటి? ఇప్పుడు యేసుప్రభువారు భూమి మీద ఉండగా చెప్పాడైనా, మీరు పాముల వలె వివేకంగాను, పావురం వలె నిష్కపటముగాను ఉండాలన్నాడు. పావురం అంటే నిష్కపటమైన పక్షి అట. ఎందుకు ఇది నిష్కపటమైన పక్షి? ఏదో చెప్పారండి. అబ్బా, మీకు మళ్ళీ నేను ఇలా చెప్పడం వల్ల నేను టైం ఎక్కువైపోతుంటే మీరు టైం తినేస్తారండి. మీరు ఎంత టైం చెప్తారో అంటారు. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పేస్తే నేను ఎందుకు టైం తీసుకుంటాను చెప్పండి? నేను అక్కడితో వదిలేస్తాను కదా. అలాంటివి చెప్పరు, అదే లోకంలో చెప్పమను ఎన్ని చెప్తారో నాకు. సరే,
నోవా ఓడను సిద్ధం చేశాడు కదా. నోవా ఓడను సిద్ధం చేసిన తర్వాత ఓడలో నుంచి మొట్టమొదటిగా దేన్ని వదిలాడట? పావురాన్ని వదిలాడు. ఈ పావురం బయటికి వెళ్ళిన పావురం మళ్ళీ తిరిగి వచ్చేసిందా లేదా? ఎందుకు వచ్చింది? పావురానికి నిలవడానికి చోటు లేదు. ఇంకా ఒక పక్షిని మీరు ఎదురు వదిలేశారు అనుకోండి, అది తిరిగి తిరిగి మళ్ళీ మీ ఇంటికి వచ్చేసింది అనుకోండి, ఎందుకు వచ్చేస్తుంది అది? ఏంటి? ఆహారం ఎవరో పెట్టకపోతే ఏం చేద్దాం, మళ్ళీ ఇంటికి రాకపోతే? దానికి భూమి మీద ఇంకోటి ఏమి లేదు, ఆహారము లేదు, దానికి కాలు పెట్టే అవకాశము లేదు, దానికి ఆహారము లేదు. ఇప్పుడు అందుకని ఏం చేసింది? ఇది తిరిగి ఓడలోనికి వచ్చేసింది. మరలా వారం రోజుల తర్వాత నోవా ఒక కాకిని వదిలేడట. కాకిని వదిలితే ఈ కాకి ఏం చేసిందంట? వెళ్ళింది కానీ బయటికి రాలేదట. వెళ్ళింది ఎందుకు రాలేదు? ఇది అది ఏదైనా తినేస్తుందట, అందుకని రాదట. సరే, రెండోసారి మరలా పావురాన్ని నోవా వదిలేడట. అప్పుడు ఏం చేసిందట పావురం? ఒక ఒలీవ కొమ్మని తీసుకొచ్చిందంట. ఒక ఒలీవ కొమ్మని తీసుకొచ్చింది. అప్పుడు అనుకున్నాడు నోవా, అంటే భూమి మీద నీరు ఆరడం మొదలుపెట్టింది, దీని కొమ్మ దొరికిందంటే అని. అప్పుడు మరలా వారం రోజుల తర్వాత పావురాన్ని బయటికి వదిలితే ఆ పావురం అప్పుడు రాలేదట. అది రాకపోవడాన్ని బట్టి నోవా ఓడ తలుపులను బదలగొట్టి ఓడలో ఉన్న జంతువులన్నిటినీ బయటికి పంపించి ఆయన బయటకు వచ్చాడట. అవునా? దేన్ని బట్టి ఆయన ఓడ తలుపులు తీసి బయటకు వచ్చాడు? ఈ పావురం రాకపోవడాన్ని బట్టే. ఎందుకు పావురం రాలేదు? కాకి వెళ్ళింది కానీ కాకి రాలేదు. మళ్ళీ పావురాన్ని వదిలేడు, పావురం బయటకు వచ్చేసింది, లోనికి వచ్చేసింది. కానీ పావురాన్ని మళ్ళీ మూడోసారి వదిలినప్పుడు మాత్రం తిరిగి రాలేదు. ఎందుకు పావురం రాలేదని దాన్ని చూసి ఎందుకు ఇలా పట్టుకున్నాడు? ఇప్పటికైనా మీకు అర్థం. ఇంతగా చెప్పినప్పుడు కూడా మీకు అర్థం కాలేదంటే ఇక నేను ఏం చెప్తాను చెప్పు? మీ అందరికీ చెప్తారు కదా, నేను గత శుక్రవారం ప్రార్థనలోనే చెప్పాను, కాకిలాగా కలకాలం బతికే కంటే అంశలాగా 6 నెలలు బతికినా చాలరా బాబు. బ్రతుకనేది ఏంటంటే బ్రతికినంతకాలం అంశలాగా బ్రతుకు అన్నారు. అంశ అంటే చెప్పాను కదా, అంశ ఎలాంటిదంటేనట, నువ్వు పాల్లో నీళ్ళు కలిపేసి దానికి పెట్టితేనంట అది పాలే తాగుతుందట, నీళ్ళు వదిలేస్తుందట. అది ఎలా చేస్తుందో దానికి అర్థం కాలేదు, మనకు అర్థం కాదు. దేవుడట దానికి అలా పెట్టాడట. నువ్వు పాల్లో నీళ్ళు కలిపి ఆ నీళ్ళు పాలు ఆ అంశకు పెడితే అంశ అందులో ఉన్న పాలునే తీసుకొని నీరు వదిలేస్తుందట. ఒక్కసారి నీళ్ళు కలిపిన పాలుని మళ్ళీ మన తరంగా అది పాలుని నీళ్ళని వేరు చేయడం. కానీ అది వేరు చేస్తుందట, అది వేరు చేస్తుందట. ఎలా వేరు చేసిందంటారు? అది ఎలాగ వేరు చేసింది? ఇప్పుడు మనం పాలులో నీళ్ళు కలిపామనుకో, పాలుకు పాలు నీళ్ళకు నాలుగు నీళ్ళు తీయాలంటే మనం తీయగలమా? మరి అది ఎలా తీస్తుంది? ఏమండి? అదండి, దేవుడు తన స్వభావాన్ని అలాగ పెట్టాడు. అది తన స్వభావం, అది దాని స్వభావం అంతే. అంటే నువ్వు పాల్లో నీళ్ళు కలిపి దాన్ని పెట్టినది పాలే తాగుతుంది తప్ప నీళ్ళు తాగుతుంది. దేవుడు దాన్ని అందుకే అలా సృష్టించాడు. ఒక దేవుని బిడ్డ అన్న తర్వాత కూడా అలాగే బ్రతకాలి. కాకిలాగా బ్రతకడం కాదు. పావురం ఎలాంటిదో తెలుసా? గువ్వ, పావురము అనేవి నిర్దోషమైన పక్షట. ఎందుకు నిర్దోషమైందో తెలుసా? ఇవి అపవిత్రమైన వాటిని ఎప్పుడూ ముట్టవు, తినవు. అంతే కదా. పవిత్రము అపవిత్రం అంటే ఎలా తెలుస్తుంది? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు చేసే క్రియలను బట్టే. ఇప్పుడు పావురము, గువ్వ ఎలాంటివంటే అపవిత్రమైన నిషిద్ధమైనది ఏది ఎప్పుడూ తినవట. అవునా? సరే, ఇంకా నా మాట మీకు అర్థం కాలేనట్టుంది. నేనే మీకు ఆ బైబిల్లో నుంచి ఆ మాట చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము. ఇరవై 28వ వచనం అండి. 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతుల వానితో సహవాసము చేయుటకైనను అట్టి వారిని ముట్టుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడు కాడని అబ్బా,
ఈ యూదులకంట ఎంత నిష్టట తెలుసా? యూదుడనేవాడికి ఎంత నిష్టట? ఆడేం చెప్పాడు అక్కడ ఏం చెప్పాడు చూడండి. ఆయన ఏం చెప్పాడట? ఒకటి, అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటి అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అబ్బా, యూదుడు అనేవాడు అంటే వీళ్ళ దేవునికి ప్రతిష్ఠించబడిన వారు, వీళ్ళ దేవుని యొక్క సంతానము. ఈ దేవుని సంతానం అనేవారు ఎలాగుంటారట? ఎప్పుడు అన్యజనులతో సహవాసము వీళ్ళు చెయ్యరట, వాళ్ళని ముట్టుకోవడం కూడా చేయరట. అందుకనే మీరు బైబిల్ గ్రంథంలో యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, వాళ్ళ వీధులను కూడా వెళ్ళరట, వాళ్ళతో మాట్లాడరట, వాళ్ళ ఊర్లో కూడా కాలు పెట్టరట. అందుకని యూదులు సమరయుల యొక్క మార్గము గుండా కూడా వెళ్ళరట. వాళ్ళ ఊరు వేరే, వీళ్ళ ఊరు వేరే, వీళ్ళ ప్రాంతం వాళ్ళ ప్రాంతం, వాళ్ళ వీధి వీళ్ళ వీధి. అందుకని కదా కులాలను బట్టి వీధులు కూడా విలగొట్టారు కదా. పలానా వీధులు అంటే పలానా కులం వాళ్ళే ఉంటారు, పలానా వీధులు అంటే పలానా కులం వాళ్ళే ఉంటారు, పలానా వీధిలో పలానా కులం వాళ్ళే ఉంటారు. ఆ రోజులు యూదులు ఎలాంటి నిష్ట కలిగిన వారంటే ఇలాంటి వాడు. అందులో ఒకడు పేతురు. ఇప్పుడు దేవుడు పేతురికి ఒక దర్శనాన్ని చూపించాడండి. ఆయన ఏం చూపించాడు ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే ఈ 10వ అధ్యాయము 13, 14 వచనాలండి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడూ తినలేదని చెప్పగా. పవిత్రమైన వారు ఎలాంటివి తినరట? అది దేవుని బిడ్డలు అనేవారు ఏం తినరట? నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది వారు తినరు. ఇప్పుడు తినేదాన్ని బట్టి వీళ్ళు ఏమైనట్టు? వీరు దేవుని యొక్క ప్రజలు. ఇప్పుడు అర్థమైందా? గువ్వని పావురాన్నే దేవుడు ఎందుకు పవిత్రమైన జంతువు అన్నాడంటే ఇవి ఎప్పుడు కూడా నిషిద్ధమైనది ఏది కూడా అపవిత్రమైనవి తినవు, ఇవి పవిత్రమైన వాటినే తింటాయి. అందుకనే ఇవి గింజలు మాత్రమే తింటాయి, గింజలు మాత్రమే తింటాయి. పవిత్రమైన వాటిని, అపవిత్రమైన వాటిని అసలు తినవేవి. మేము చాలాసార్లు పావురాలు పెంచాం. కోడుల్లాగా తౌడు కలిపి పెట్టామనుకో, పావురాలు తింటాయా? తినవి. అన్నం కలిపి పెట్టామనుకో, తినవవి. ఇదేంటి, పక్షులే కదా, కాకి పెట్టండి లేదా గెద్ద కట్టండి, ఏదైనా సరే పక్షులు తింటాయి, కానీ ఈ మాత్రం తినవు. వీటికి ఏం కనపడాలా? గింజలు కనపడాలా. గంటలు కానీ, చోళ్ళు కానీ, పెసలు కానీ, ఎక్కువ తినేవి మినుములు కానీ, ఇలాంటి గింజలే తింటాయి. ఇంకెంతకంటే ఏమీ తినవు. అంటే ఒక పవిత్రమైన దేవుని బిడ్డ అనేవాడు నిషిద్ధమైనది కానీ అపవిత్రమైనది కానీ ఎప్పుడూ తినరు, అట్టి వాటిని ముట్టరు కూడానంట. వాళ్ళు దేవుని బిడ్డలు అంటే అందరూ కారట. చాలామంది అనుకుంటారు గుడికి వెళ్ళిపోయిన అందరూ దేవుని బిడ్డలే అనుకుంటారట. దేవుని బిడ్డలు అనేవారు వీళ్ళు ఎవ్వరూ కాదు. వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలైతే అపవిత్రమైనది ఎప్పుడూ తినరు ముట్టరు. అందుకే పేతురు అంటున్నాడు, ప్రభువా, నేను అపవిత్రమైనది ఏది ముట్టను లేదు, తినను లేదు, అంత పవిత్రంగా జీవించిన వాడిని. ఇప్పుడు నువ్వు నన్ను ఏం తినమంటున్నావు తెలుసా? భూమి మీద ఉన్న జంతువులు చంపుకొని తినమంటావా? అపవిత్రమైన జంతువులు నేను తినవేంటి? నేను తిన్ను అన్నాడు. దేవుడు చేసిన వాటిని మనుషుడు అపవిత్రపరచకూడదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు వాటిని చంపుకొని తినాలి అని చెప్పాడు. అంటే అప్పుడు అర్థమైందంట పేతురికి. ఎందుకంటే నన్ను ఆ కొర్నేలి ఇంటికి దేవుడు నన్ను వెళ్ళమంటున్నాడు అని నాకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే కొర్నేలి దేవుణ్ణి ఎరిగిన యూదుడేమీ కాదు, అతడు దేవుణ్ణి ఎరగినవాడు, ఒక అన్యుడు. అలాంటి అన్యుడు దగ్గరికి ఒక యూదుడు ఎలాగ వెళ్తాడు అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను వెళ్ళమంటున్నాను నువ్వు వెళ్ళు. నేను వెళ్ళమన్నప్పుడు నువ్వు వెళ్ళడం ఏంటి, ఎలా పోవడం ఏంటి? అదే దేవుడు అన్నాడు, ఒక పవిత్రమైన వ్యక్తి అనేవాడు వీడు పవిత్రంగా తన్ను తాను కాపాడుకుంటాడు. ఏం కాపాడుకుంటాడు తెలుసా?
అపవిత్రమైనది ఏది కూడా తనకు అంటుకోకున్నట్లుగా తన్ను తాను కాపాడుకుంటాడు. ఒక నిజమైన క్రైస్తవుడు ఎవడో తెలుసా? ఈ మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇంకా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27 వచనమండి. 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా తన్ను తాను కాపాడుకొనుటయే నిజమైన దేవుని భక్తి. ఏంటో తెలుసా? ఈ లోక సంబంధమైన మాలిన్యము ఏది నేను అంటుకోకూడదు. లోకంలో ఏమి మాలిన్యత, లోకంలో ఏవి మరి అపవిత్రమైనవి లేక నిషిద్ధమైనవి, ఈ లోక మాలిన్యముతో ఏవి నిండిపోయాయి? లోకములో ఎంత మలినం ఉందో తెలుసా? లోకములో ఉన్న మలినం ఎంత ఉందో నీకు తెలియాలంటే ఒక్కసారి మన శరీరాన్ని మనం చూసుకోవాలట. మనం ఎందుకు ప్రతిరోజు మన చేతులు కాళ్ళు ముఖం కడుక్కుంటాం తెలుసా? మన ఒంటి మీద ఎన్ని క్రిములు ఉంటాయో ఒక్కసారి మనం చూస్తే మనం ఉండలేమంట. మన కంటికి కనిపించిన ఎన్ని క్రిములు మన మీద ఉన్నాయో తెలుసా? ఉన్నాయంటారా? ఉన్నాయా? ఎలా చూస్తే కనపడతాయి అంటారు? మీ అందరికీ తెలుసు కదా, మన రక్త పరీక్ష చేయించుకుంటాం కదా. రక్త పరీక్ష చేసినప్పుడు రక్త పరీక్ష చేసేవాడు మన రక్తంలో ఉన్న క్రిములను ఎక్కడి నుంచి వస్తాడు? మైక్రోస్కోప్. అది మన రక్తంలో మనకు కనపడకపోయినా అవన్నీ అందులో కనపడతాయట, పురుగులు. ఓహో, వీటి వల్ల ఈ జబ్బు వచ్చిందా అని కనపడతాయట. అంటే మన శరీరం మీద మనకు తెలియకుండానే ఎన్ని సూక్ష్మ క్రిములు మన మీద ఉన్నాయో తెలుసా? అందుకనే ఎవరికైనా మనం చెయ్యి ఇచ్చినా, ఒకరు కూర్చున్న దగ్గర మనం కూర్చున్నా, ఇవన్నీ కూడా క్రిమిలే. వాళ్ళు ఎక్కడ వదిలేసిపోతారు, వీళ్ళు ఎక్కడ వదిలేసిపోతారు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలా. ఈ లోకము మాలిన్యముతో నిండిపోయిందన్నమాట. అందుకనే మనం బయటికి వెళ్ళొస్తే మనం మళ్ళీ వచ్చినప్పుడు మన ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేస్తాం. ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళారనుకోండి, ఈరోజు మళ్ళీ వీళ్ళు ఆఫీస్కి వెళ్ళారంటే మరుసటి రోజు మళ్ళీ ఇంకో డ్రెస్ వేసుకుని వెళ్తారు, కానీ ఆ పాత బట్టలు వేసుకుని వెళ్ళరు. కారణం ఏంటో తెలుసా? ఆఫీస్ అనగా ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు. అలాంటి ఎంతోమంది వచ్చిపోయే వారి దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు వాళ్ళు అన్నీ నాతో వదిలేసి వెళ్ళరా. అందుకనే ప్రతి రోజుడిసి రోజు బట్టలు తొడుగుతారు వాళ్ళు. రోజుడిసి రోజు బట్టలు తొడుగుతారు. వేసుకున్న బట్టలు వేరు. వాళ్ళు తెలుసు వాళ్ళకి ఎన్ని క్రిములు ఉంటాయో. కంటికి కనిపించిన క్రిములే ఎన్ని ఉన్నప్పుడు మన జీవితాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలంటావు? ఒక పవిత్రమైన వ్యక్తి అంటే మనకు తెలియకుండానే పాపము, ఈ వైరస్ మనలోనికి వెళ్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు దారంటే పోతున్నావు అనుకో. ఒకసారి నేను చెప్తాను. మేము మీటింగ్స్కి వెళ్తున్నాం అన్నమాట. బస్సు కోసం మరేనందం గారితో పాటు మేము చాలామంది వెళ్తున్నాం. సరే, ఆ రోజుల్లో బస్సులు టయానికి వచ్చే బస్సులు కాదు. అది రావాల్సిన టైం అయినా 3-4 గంటలు లేట్లో వచ్చాయి అన్నమాట. అంతసేపు కూర్చొని ఉండేవాళ్ళం. అక్కడ ఎవడో ఒక హోటల్ దగ్గర సినిమా పాటలు వేసాడు. మరి ఊర్లో కదా, సినిమా పాటలు వేసుకున్నాడు. మేము అందరం కూర్చున్నాం. ఒక ఆయన తెలియకుండానే ఆ పాటలకి తాళం వేస్తున్నాడు. ఇలా తాళం వేస్తూ ఉంటే ఈయన చూసాడు మరేనందం గారు చేసి, అంత బాగుందా సినిమా పాట అని అడిగాడు. అబ్బాయి లేదన్నా అన్నాడు. మరి పాటకు తాళం వేస్తున్నావు ఇక్కడ. ఆ పాటకి నువ్వు తాళం వేస్తున్నావు, ఎక్కడో వేసిన సినిమా పాటకి ఇక్కడ నువ్వు తాళం వేస్తున్నావు అంటే ఏంటి? ఆ పాట చక్కగా నీ చెవిలోకి వచ్చి పడుతుంది. దాని చెవిలోకి వచ్చి పడుతుంటే ఆ పాటకి నువ్వేం వేస్తున్నావు ఇక్కడ? చక్కగా దానికి తాళం వేసుకుంటున్నావు. అంటే ఏమింటున్నావు నువ్వు? చూసావా? పాపము తెలియకుండానే మనలోనికి వెళ్ళిపోద్దట. అందుకన్నాడు, చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు. ఎంత భయంకరమైనవి తెలుసా? ఒక్కసారి వింటే చాలండి. మనిషి ఎలాంటోడో తెలుసా? మంచినైతే పట్టుకోలేడు, కానీ చెడు ఒక్కసారి చూసినా విన్నా చాలు ఎంత తప్పు పోకుండా అక్కడ ఏం చెప్పారో చెప్పేస్తారు. అలాగా
అందుకని అంటున్నారు, ఇలాంటి మా లోకంలో బ్రతుకుతున్న మనము దేవుడి నుంచి లోకంలోకి వెళ్తున్నాము అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలా, ఎంత భయముతో ఉండాలా. ప్రభువా, ఇప్పుడు దాకా నీ సన్నిధిలో ఉన్నాను కాబట్టి నేను పాపము చేయకున్నట్లుగా కాపాడబడ్డాను. ఇప్పుడు నీ సన్నిధిని విడిచి నేను బయటికి వెళ్తున్నాను తండ్రి, నన్ను కాపాడు. ఈ లోకంలో ఉన్నదంతా మాలిన్యమే, ఎక్కడ మంచి లేదు. ఇలాంటి మనుషుల మధ్య నేను బ్రతుకుతున్నాను, నన్ను కాపాడు. నా మాట, నా వినికిడి, నా చూపు, నా క్రియ, నా నడక, ఇవన్నీ నీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. ఏది నీకు వ్యతిరేకంగా నేను ఏది చేయకుండా కాపాడబడని ప్రతిరోజు దేవుణ్ణి అడగాలి. తెలుసా, మనం ప్రతిరోజు దేవుణ్ణి ఎలాగ అడగాలంటే ఇలాగా మనల్ని మనంగా దేవుడి దగ్గర మనం అప్పగించుకోవలసిన వారు. మనం దేవుడి దగ్గర, నువ్వు వినకపోతే నీకు అన్నీ గుర్తొస్తా ఉంటాయి. అర్థమైందా? నీ బుర్ర ఎక్కడ ఉండదు. నీ బుర్ర ఎక్కడుంటే నీకు ఏది దేని మీద ఉండదు. నీ ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది కదా నీ బుర్ర, మరి అయ్యే గుర్తొస్తా ఉంటాయి. నాకు అక్కడ తీసుకెళ్ళు, లేకపోతే నాకు అది కావాలా, ఇది కావాలా. ఇప్పుడు నీకేం గుర్తొచ్చిందండి? ఈసారి కానీ మందిరంలో లెగిసావా, ఈసారి నేను మామూలు కొట్టకూడదాగు అయిపోద్ది. ఈసారి నీకు ఎవ్వరూ కదలకుండా కూర్చున్న వాళ్ళకి నీకేమన్నిసార్లు లెగుతావు? ఏమంత అవసరం నీకు? నీ బుర్ర ఉండక ఇక్కడ. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎంత కాపాడుకోవాలి, జాగ్రత్త. అందుకనే ఎంత భయముతోనూ వణుకుతోనూ బ్రతకాల. మనం లోకంలోకి వెళ్తున్నాం, దేవుణ్ణి ఎరగిన సమాజం మధ్యలో ఉంటున్నాం. ఎంత నిర్దోషమైన ఒక పక్షిలాగా, ప్రభువా, అపవిత్రమైనది కానీ నిషిద్ధమైనది కానీ నేను ఎప్పుడు ముట్టను, తినను. వారితో నేను ఉండలేను, వారి మధ్య నేను కాపురము చేయను. నా జీవితం వ్యక్తిగతంగా నేను కాపాడుకుంటాను. అందుకనే దేవుని బిడ్డల లోకం ఏమంటారు తెలుసా? వీళ్ళు ఎవరితోటి కలవరు, ఎవరితోటి ఉండరు. మనల్ని ఏమంటారు తెలుసా? వీళ్ళు ఎవరితోటి కలవరు, ఎవరితోటి ఉండరట. అసలు మనతో వాళ్ళు సహవాసం చేస్తే కదా. లోకంలో ఉన్న పరిస్థితులు బట్టి కలవం. ఎందుకు కలవం? వాళ్ళ తినం, వాళ్ళ ఆడం, వాళ్ళ డ్యాన్సులు వేయం కదా. వారు దేవునికి అవిధేయత చూపించే వాటిల్లో మనం పాలు పొందలేం కదా. దేవునికి ఇష్టమైన కార్యాలు చేసేవారు దేవునికి విరోధమైన కార్యాలు ఎలా చేయగలుగుతారు? వారు దేవుని ప్రజలంటే. అందుకనే వీళ్ళతో ఎవరు అంటరు ముట్టరు, అంతే కదా. అదే నీ సాక్ష్యం. నువ్వు ఎలాగుండాలో తెలుసా? నీ సాక్ష్యమే అది. ఎక్కడున్నా వీళ్ళు లోకముతో కలవరు, వీరు ప్రత్యేకించబడిన వారు. అర్థమైందా? దేవుని ప్రజలంటే ఇలాగుండాలి. వారు దేవుని ప్రజలు. అలాగున్నామా? మరి అలాగ లేకుండా ప్రభు యొక్క రక్తమాంసాలు ఎలా పాలు పంపులు పొందుతున్నావు? అలాగ లేకుండా పాలు పంపులు పొందితే ఆయనతో నువ్వెలా కలిసి ఉండగలవు? నీతో ఆయన ఎక్కడ కలిసి ఉండగలడు? అందుకన్నాడు, ఆ రొట్టెలో పాలు పొందుటనగా నాతో మీరు ఐక్యపరచబడమే కదా. ఆ రసాన్ని త్రాగడం అనేది, నా రక్తాన్ని త్రాగడం అనేది, దాని సాదృశ్యంగా రసం తాగడం అనేది నాతో మీరు పాలు పుచ్చుకున్నట్టే కదా. ఎక్కడ పాలు పుచ్చుకొని ఆయనతో మనం గడపగలుగుతున్నాం? ఆయనకి తగినట్లుగా జీవిస్తున్నామా? మరి ఇలాగ లేకుండా మనం ఎలాగ దేవుళ్ళలో ఉన్నామని చెప్తాం? దేన్ని బట్టి మనం దేవుని ప్రజలమంటాం? పాముల వలె వివేకంగానూ లేము, పావురు వలె నిష్కపటముగానూ లేము. ఈ రెండూ లేకుండా మనం ఎలాగ పరలోకానికి వెళతాం? చాలామంది అంటారు పాము కల్లో కొత్తేనే దయ్యం అంటారు. దేవుడు పామును దయ్యం చేయలేదు. పాము చాలా మంచిది. పాము చాలా మంచిది. దేవుడు దాన్ని మనుషులతో ఉండేలాగా చేశాడు దాన్ని. కానీ మనుషుల వల్ల దేవుడు మనుషులతో ఉండేలాగా చేస్తే సాతాను దాన్ని ఏం చేసిందంటే మనుషుల నుండి దూరం చేసింది. మనుషుల నుండి దూరం చేసింది. ఆదాము అవ్వ ఆ సర్పము యొక్క మాట విన్నారు అంటే ఊరికినే వినలేదు. భూమి మీద ఇన్ని జంతువులు ఉండగా సాతాను ఆ పాములోకే ఎందుకు వెళ్ళిందో తెలుసా? అది చెప్తేనే వింటారు. అందుకనే చాలాసార్లు మనం కొంతమంది చెప్తే వినం. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? మనం ఎవరు చెప్తే వింటామో వాళ్ళతో చెప్పేస్తారు. ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? మనం ఎవరు చెప్తే వింటామో వాళ్ళతో చెప్పేస్తారు. అప్పుడు మనం ఏమంటాం? కాదనలేము,
అవునలేము. ఇంకా ఆయన చెప్పాడు, ఆమె చెప్పిందంటే మనకు కావలసిన వాళ్ళు చెప్పారు అంటే మనం ఎలా కాదంటామండి? అందుకేనండి చేసేసామండి. సాతాను కూడా ఇప్పుడు ఎలా చేస్తారో తెలుసా? నువ్వు అవునని కానీ కాదని కానీ చెప్పలేని మనుషుల చేత చెప్పిస్తారు నీతో. అయినప్పటికీ కూడా నువ్వు నిలబడాలా. అందుకనే ఆ పాములోనికి సాతాను ఎప్పుడైతే దూరిందో, ఆ పాము మాట్లాడగానే అవ్వకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు దాకా మాతో కలిసి ఉండేది, మాతో తిరిగిన పాము ఇప్పుడు మాతో మాట్లాడుతుంది, ఎంత సంతోషం. ఇదేంటి నువ్వు మాట్లాడుతున్నావేంటి? అందుకని చెప్పగానే తినేసిందంతే, అది చెప్పగానే తిన్నదంతే. అందుకని అంటాడు, జాగ్రత్త, దేవుని బిడ్డలు మనం. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడే కాదు ఈ భయభక్తులు, నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవడం. దేవుడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు అంతకంటే మరి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నేను మీతో ఉండని ఈ కాలమందు మరి భయముతో నువ్వు బ్రతకాలి. నీకు చెప్పేవాళ్ళు ఉండరు, ఇలా బోధించే వాళ్ళు ఉండరు. నువ్వు లోకంలోకి వెళ్తే అప్పుడు నువ్వు ఎలాగుంటావు గత 6 రోజుల్లో. అందుకనే దేవుని బిడ్డలుగా దేవుడు మందిరానికి వచ్చినప్పుడే నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోవడం కాదు, దేవుడు మందిరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు అంతకంటే జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే లోకం ఎలాగుందో నీకు చెప్పాను. ఈ పరిస్థితులంట్లో ఒక పవిత్రమైన వారు అంటే అలా అపవిత్రమైనది కానీ నిషిద్ధమైనది కానీ ఏది ముట్టరు, తినరు. దేవునికి ఇష్టమైన వాటితో ఏమాత్రం పాలు పంపులు పొందరు. ఎవరెన్ని చెప్పని వాళ్ళ దేవుడి మాటే వింటారు తప్ప ఇంకెవరి మాట వినేవారు కాదు. వారు దేవుని ప్రజలు. అలాంటి వారు ఎంతమంది ఉంటారు తెలుసా? 1,00,000కి ఒకరు కూడా కనపడరు. 10 మందిలో ఒకరు కాదు, 1,00,000కి ఒకరు కూడా కనపడరు. అందులో మనం ఉన్నామా? నేనున్నానా? అది నేనున్నానా లేదా నువ్వు పరీక్ష చేసుకోవాలి, నేను పరీక్ష చేసుకోవాలి. ఎవరున్నారో నాకు అనవసరం. నీకు కనిపించే 1,00,000 మందిలో ఒకరు కూడా కనపడకపోవచ్చు, కానీ కనపడతాడు. దేవుని బిడ్డ అనేవాడు నువ్వు వెతికితే కనపడతాడు. అలాగ జీవించడానికి ప్రయత్నించి, అలాగ జీవించడానికి నువ్వు ప్రయత్నించేసావా, దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశం మనకు సమృద్ధిగా జరుగుతుంది. ఎవ్వరూ మనల్ని ఆపలేరు. ఆ రీతిగా దేవుడు మనల్ని తన రాజ్యము కొరకే సిద్ధపరచునుగాక. కొద్ది సమయం మనగా పరీక్షించుకుందాం. ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదాం. కొద్ది సమయం మనం ఎలాగున్నాము, ఎలా జీవిస్తున్నాము అనే వాటిని పరీక్షలు చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుదామండి.